ఉద్యోగాలు, జాబ్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ చెప్పాలని డిసైడ్ అయ్యాను. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియావి మనం చాలా మిస్ అవుతున్నాం. అవన్నీ బాగా డీటెయిల్డ్‌గా చెప్పుకుంటున్నాము. స్టేట్ గవర్నమెంట్‌యి వదిలేస్తామా? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ మధ్య కాలంలో వచ్చిన మెగా డీఎస్సీని పక్కన పెడితే ఏపీపీఎస్సీ ద్వారా వచ్చిన బెస్ట్ అంటే ఎక్కువ పోస్టులు ఉన్నది ఇదే 600 పైన పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ 2 కేటగిరీలు ఉన్నాయి. చెప్పేసాను కదా! రెండిటికి కూడా ఇంటర్మీడియేటేనండి క్వాలిఫికేషన్. ఇక జీతం అంటారా? స్కేల్ ఆఫ్ పే 25,000 నుంచి 76, 80,000 దాకా ఇచ్చారండి. రెండిటికి ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది గుర్తుంచుకోండి. అంటే ఇంటర్లో సైన్స్ చదివిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మీకు తెలుసు కదా, బాటనీ, బయాలజీ ఇవన్నీ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ వీటితో రిలేటెడ్ కదండి ఫారెస్ట్. సో ఆ ఫారెస్ట్ని ఎంజాయ్ చేస్తాను, ఫారెస్ట్లో ఉద్యోగం సూపర్, అక్కడున్న జంతువులు, అక్కడున్న చెట్లు, చక్కటి వాతావరణం అంటే నాలాంటి వాడికి బాగా నచ్చుద్ది. మరి మీ ఒపీనియన్ కూడా చెక్ చేసుకోండి 1-2 సార్లు. మళ్ళీ ఉద్యోగం కోసం వెళ్ళొద్దు, ప్యాషనేట్గా దాన్ని ఎంజాయ్ చేద్దామనే వాళ్ళు వెళ్ళండి అనేది నా ఉద్దేశం అండి. సో ఇక మిగిలిన విషయాలు, అన్ని విషయాలు నేను ఈ మధ్యకాలంలో డీటెయిల్డ్గా వీడియోస్ చేస్తున్నానండి. ఫుల్ లెంగ్త్ వీడియోస్ యూట్యూబ్లో ఇస్తున్నాను. చిన్నారావు అని చెప్పి కొట్టండి, చిన్నారావు చిటికెల అని కొట్టినా కానీ, చిన్న మాట అని కొట్టినా కానీ ఆ ఛానల్స్లో గంట అరగంట వీడియోస్ కూడా చేసుకుందాం. దీని గురించి కూడా మళ్ళీ డీటెయిల్డ్ వీడియో ఇస్తానండి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాము 2 రకాలుగా ఉంటుందండి. ముందు స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ వచ్చి 150 మార్కులకు ఉంటుంది, తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డే ఉంటుంది, ఇవి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్లో కేవలం ఇవే కాకుండా వేరే గుణాలు కూడా చూస్తారండి. మరి పనిచేసేది ఫారెస్ట్లో కదా, ఫిట్నెస్ కావాలి కదా. అంటే పోలీసు మిలిటరీ లెవెల్లో కాకపోయినా 163 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల రిలాక్సేషన్స్ ఉన్నాయండి. అలాగే 18 నుంచి 30 సంవత్సరాలు అక్కడ కూడా రిలాక్సేషన్స్ మీకు తెలుసు, ఎస్సీలకి, ఓబీసీలకి వీళ్ళకి ఉంటాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉండవు. అలాగే విజన్ ఇష్యూస్ ఉన్నాయి, ఉండవు. హెల్త్ ఇష్యూస్ అండి మీకు చాలా తెలుసు. ఆ హెల్త్ ఇష్యూస్ అంటే పోలీస్లోను, ఈ డిఫెన్స్లోను ఏవైతే మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే తీసుకోరో, ఇక్కడ కూడా అంతే. మరి గట్టిగా ఉండాలి కదా, మనుషులు గట్టిగా ఉండాలి. సో ఉద్యోగం వచ్చి మీకు తెలుసు మొత్తం ఆంధ్ర అంతా కూడా ఫారెస్ట్ వ్యాపించి ఉంది, ఏదో కొన్ని జిల్లాల్లో తప్పించి. అన్ని చోట్ల ఉద్యోగం అవకాశం ఉంటుంది. ఇక బీట్ ఆఫీసర్లు అంటే ఏం లేదండి, బీట్ ఒక రూట్ వేస్తారు మీకు. ఆ రూట్లో ఆ రూట్ అంతా మీదే బాధ్యత అన్నట్టు. అక్కడ ఎవడో చెట్లు కొట్టుకుపోకుండా, జంతువుల్ని వేటాడకుండా సంరక్షించుకుంటూ, చెట్లని జంతువుల్ని సంరక్షించుకుంటూ ఫారెస్ట్ని కాపాడటం, ముఖ్యంగా ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడడమే వీళ్ళ ప్రధానమైన ఉద్యోగం. దాన్ని ఎంజాయ్ చేస్తాను అనేవాళ్ళు వెళ్ళిపోండి. ఇక తర్వాత ప్రమోషన్ ఛాన్సెస్ వగేరా అన్నీ ఉంటాయండి. అన్నిటికంటే ముఖ్యంగా లక్షల్లో అప్లై చేసేస్తారు కదా, ఎలా అండి కొట్టడం అంటారేమో, ఆ హెల్ప్ కూడా ఇస్తాను. మంచి మెటీరియల్, మంచి మాక్ టెస్టులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ హెల్ప్ కూడా మీకు అందేలా చేస్తాను. అయితే కామెంట్లో పెట్టండి. మనకు పనికిరాదు కదా అని చెప్పి వదిలేకుండా ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు, ఉద్యోగాల కోసం చూస్తున్న పిల్లలకి షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి, మర్చిపోవద్దు.